రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదిరే ప్రదర్శన చేస్తూ ముందుకెళ్తోంది. తాజాగా పాయింట్ల పట్టికలో మళ్ళీ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తీవ్ర ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టాప్ పొజిషన్కు వెళ్ళింది. దీంతో ఆర్సీబీ జట్టుతో పాటు ఆ ఫ్రాంచైజీ అభిమానులు, కోహ్లీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జట్టు విజయం సాధించాక సంబరాల్లో మునిగి తేలారు. కానీ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, ధోని మధ్య నెలకొన్న ఎమోషనల్ మూమెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ అనంతరం గ్రౌండ్లో ధోని, కోహ్లీ కలిశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత 2 జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితే. కానీ ఈసారి ఒక స్పెషాలిటీ ఉంది. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పైగా ఆర్సీబీతో ఈ సీజన్లో సిఎస్కే లాస్ట్ మ్యాచ్ ఆడేసింది. దీంతో కోహ్లీ, ధోనిని మరోసారి మైదానంలో కలిసి చూసే అవకాశం ఉంటుందో లేదో అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని, విరాట్ కోహ్లీ ఒకరినొకరు హత్తుకున్నారు. ఆ తర్వాత పోస్ట్ గేమ్ షేక్ హ్యాండ్ల సమయంలో కోహ్లీ గౌరవంతో తన టోపీని తీసి ధోని చేతులు కలిపాడు. సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని, కోహ్లీ కలిసిన ఫోటోలను ఐపీఎల్ అఫీషియల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి వన్ లాస్ట్ టైం అనే క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలపై ఈ లైన్తో పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ధోని, కోహ్లీ ఇద్దరు లెజెండ్స్ అని, ఇలాంటివి మళ్ళీ రాదని కొంతమంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో ఇది ధోనికి లాస్ట్ టైం కాదని, అతను ఐపీఎల్ ఆడుతూనే ఉంటాడని అంటున్నారు.